నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంస్థలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణిమ వేడుకలు. మా భూములు మాకివ్వండని ఎల్కే తాండ రైతులు గ్రీన్కో ఎండీ ఎదుట మొర. నంద్యాల జిల్లా కొలిమిగుందలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల. సంతరించుకున్న జలకళ. నంద్యాల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం, విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులతో చర్చించి పలు సూచనలు తెలియజేయడం జరిగింది. పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. నంద్యాల పట్టణం 6వ వార్డు పరిధిలోని సంతగేట్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా కౌన్సిలర్ పురందర్ కుమార్ హాజరై విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో తమ విద్యార్థులను చదివించాలని, అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎస్పీజీ బీబీజే జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ రఘువీర్ హాజరయ్యారు. నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. చాలా చక్కగా మన గోపాల్ సార్ బాగా వివరించారు. ప్రతి తల్లి కోసం ఒక చెట్టు అనే కార్యక్రమం మాత్రం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలా వార్డులో ఉన్నటువంటి స్కూల్ పేరెంట్స్ కి మోటివేషన్ చేస్తూ వాళ్ళ పిల్లలతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ పిల్లలకు ఏం నేర్పించాలి, మన కుటుంబ పరిస్థితుల్లో ఇవన్నీ వివరించి మీకు తెలియజేయడం చాలా మంచిగా చెప్పారు. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అదే విధంగా మనం కూడా ఒక తల్లిదండ్రులుగా మనం పర్సనల్ బాధ్యత మన పిల్లల మీద తీసుకోవాలి. ప్రతిరోజు ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలతో ఈరోజు స్కూల్లో మీకు ఏం జరిగింది, అతను దండులో ఉన్నారా, యాక్టివ్ ఉన్నారా, స్కూల్లో భోజనం ఏ విధంగా ఉంది, టీచర్స్ అందరు బాగున్నారా, బాగా మాట్లాడుతున్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా అని ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగి మీరు 10 నిమిషాలు స్కూల్కి వచ్చిన వెంటనే పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడే మనకు మన పిల్లల యాక్టివిటీ అనేది తెలుస్తుంది. వాళ్ళు దండులో ఉన్నారా, చదువులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, భయంగా ఉంటున్నారా, స్కూల్లో ఎవరి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ప్రతి ఒక్క విషయం మనం ఖచ్చితంగా మనం ఏదో వచ్చిన వెంటనే వాళ్ళని హోంవర్క్ చేయండి, తినిపించి పని పెట్టడం కాదు. ఖచ్చితంగా మీరు ఫ్రెండ్షిప్ గా పిల్లలతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనకంటూ ఎవరు గుర్తిస్తున్నారు, మనం ఎవరు పట్టించుకుంటున్నారు, మన వాటి పరిస్థితులు ఏ విధంగా ఎవరు కట్టబెడుతున్నారు, మనకు ఏదన్నా స్కూళ్ళలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, వాటిలో సమస్యలు కానీ, మనకు రావాల్సిన ఆధార్ కార్డులు కానీ, ఇంకా మన బర్త్ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఈ విధంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తున్నారో అవి మీరు గుర్తించాలమ్మా. ఎందుకంటే మనమంటూ ఏ విధంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ మాటలను ఖచ్చితంగా చేస్తారని, మీరు మా పిల్లలను ఈ స్కూల్లో బాగా డెవలప్మెంట్ చేసుకున్నాము. ఖచ్చితంగా అందులో నా కృషి చేస్తాను. సంవత్సరానికి 2 సార్లు అందరికి పరీక్షలు చేస్తాం. ఏం చేస్తాము, పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు, ఎత్తు పెరిగారా లేదా అని ఖచ్చితంగా 2 సార్లు పరీక్ష చేస్తున్నాము. తర్వాత ప్రతి గురువారం మనం ఏం చేస్తాము, పిల్లలు మీకు చెప్పే ఉంటారు బడిలో టాబ్లెట్ ఇస్తారు అని. ఏం టాబ్లెట్ ఇస్తారు, ఐరన్ టాబ్లెట్ అనమాట. ఒకవేళ మీరు పిల్లలు ఏం చేస్తారంటే అది చేదుగా ఉందనో లేదంటే భయపడో మింగకుండా వదిలేస్తారు. మీరు ఏం చెప్పాలి, వేసుకున్నామా ఆరోగ్యానికి మంచిదని మీ తరపున కూడా ఒక మాట చెప్పండి. ఇంకోటి ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ అనేవి చెప్తూ ఉంటాం పిల్లలకి. అవి పిల్లలు వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు మీరు ఎంకరేజింగ్ గా మాట్లాడండి. మేము ఏం చెప్తాంటే మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్పండి, మీ మమ్మీ వాళ్ళతో షేర్ చేసుకోండి అని చెప్తుంటాము. వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా విన్నారనుకో పిల్లలు ఏం చేస్తారు, మా వాళ్ళు వింటున్నారు అని ఇంకా ఎంకరేజింగ్ గా చేస్తారనమాట. సో మీ తరఫు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం అనమాట 6 నెలలకు ఒకసారి. ఎందుకు,
కడుపు నొప్పి అని పిల్లలు పురుగులు ప్రభావం వల్ల కడుపు నొప్పి అని ఏడుస్తుంటారు. దానికోసం కూడా మేము మాస్ గా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే పిల్లలకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము చెప్తాం కానీ మీరు చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటది అనమాట. ఓకేనా? ఇంకా పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అర్బన్ హాస్పిటల్లో మేము ఎప్పుడు అవైలబుల్ లో ఉంటాము. మీకు ఏమైనా సమస్య ఉంటే కూడా అర్బన్ హాస్పిటల్లో మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, మరి స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఆదేశాల మేరకు స్థానిక 28వ వార్డులో ఎస్పీజీ వొకేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వొకేషనల్ స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎట్లా మంచి ఉత్తీర్ణత సాధించాలా, అటెండెన్స్ కూడా 100% ఉండాలా, పిల్లలను ఇంటి దగ్గర పెట్టుకోవద్దు, స్కూల్ పంపించాలని టీచర్లు కూడా తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. మరి ప్రతి స్కూల్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో మరి ఈ ప్రోగ్రాం తల్లికి వందనమ్మ అనే ప్రోగ్రాము మరి ముఖ్యంగా పేరెంట్స్ టీచర్స్ కలిసి మరి ఇట్లాంటి సమావేశం జరుపుకోవడం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. అలాగే మన బీబీజీ ఎస్పీజీ కళాశాలలో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరగడానికి మనకు ప్రత్యేకంగా వచ్చిన అతిథులు, మరి ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రభుత్వం తరఫున మనకు గౌసార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్జర్వర్ను పంపిస్తుంది. అలాగే మేము గౌసార్ను రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ చాలా సంతోషంగా మన దగ్గర ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ అంతటి కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినట్టు సార్ చేసిన కృషికి ధన్యవాదాలు. అలాగే మా మధ్యకి ఇచ్చేసి తమ అమూల్యమైన సందేశాలు ఇచ్చిన గెస్టులందరికీ కూడా ముఖ్యంగా రఘువీర్ సార్కి అయితేనేమి, మరి పాంశాలకి అయితేనేమి, కృపాకర్కి అయితేనేమి, అలాగే వచ్చిన అతిథులకు మరి సహకరించిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ తల్లికి వందనం అనే కార్యక్రమం నిజంగా ఆ తల్లికి తల్లిదండ్రుల స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే నిజంగా ఇది ఒక ఆదర్శనీయం అని చెప్పి ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కాలేజ్ తరఫున జరగాలి. అలాగే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ మంచి జాబ్ రీత్యా, ఉద్యోగ రీత్యా అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ కెమెరా కంపెనీ ప్రతినిధి దనిశెట్టి రాంబాబు ఫోటోగ్రాఫర్స్ కు వర్క్ షాప్ నిర్వహించారు. ఫోటోగ్రఫీలో ప్రపంచంలో రోజు రోజుకు వస్తున్న ఆధునిక విధానాలను ఫోటోగ్రాఫర్లకు శిక్షణ అందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని వర్క్ షాపులు ఏర్పాటు చేసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు కృషి చేస్తామన్నారు. నమస్కారం అండి, నా పేరు రాంబాబు దనిశెట్టి. ఐఎమ్ ఎ ఫోటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ ఎడ్యుకేటర్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ ఫర్ కెనాన్ ఇండియా. సో ఈరోజు మనం ది ఫోటోగ్రాఫర్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఈరోజు మనం వర్క్షాప్ చేస్తున్నాం. ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కోసం ఎప్పుడు కూడా ఎవ్రీ 6 months కి టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కి ఆ టెక్నాలజీ అందించాలని ఈ ఫోటోగ్రాఫర్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మనకు ఈ వర్క్షాప్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ కోసం పెట్టారు. సో మెనీ ఫోటోగ్రాఫర్స్ ఎలాగైతే ప్రొఫెషనల్, అమెచ్యూర్, బడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా వచ్చి ఈరోజు టెక్నాలజీని నేర్చుకుంటా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నంద్యాల ఫోటోగ్రాఫర్స్ ఆర్ లెర్నింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఈ రోజు వాడుతున్న ప్రపంచంలో అది నేర్చుకోవడానికి వాళ్ళందరూ ముందొచ్చారు. ఇలాంటి వర్క్ షాప్ ని పెట్టినటువంటి ది ఫోటోగ్రాఫర్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని వర్క్ షాప్లు ఇక్కడ కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ వర్క్ షాప్ పెట్టడం వల్ల ఫోటోగ్రాఫర్స్ కి వచ్చేటటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు వాళ్ళు ఈ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఆ తర్వాత తమ కెమెరా ఉన్నటువంటి క్యాలిబర్ ఏముంటుంది కెమెరాలో అది తెలుసుకుంటారు. కొత్త కొత్త టైప్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని వర్క్ తొందరగా ఫినిష్ చేయడము, లేకపోతే వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా వర్క్ చేయడము, ప్రిసైజ్ గా వర్క్ చేయడము ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. తద్వారా వర్క్ బర్డన్ వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత హ్యాపీగా ఎంజాయ్డ్ గా వర్క్ చేస్తారు. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మరియు మా కమిటీ మెంబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కెనాన్ వర్క్ షాప్ వల్ల మా ఫోటోగ్రాఫర్స్ అందరికీ చాలా మంచి ఉపయోగకరంగా ఉందండి. ఈ విషయం ఎలా అంటే మా దనిశెట్టి రాంబాబు గారు వల్ల మాకు ఈ ఫోటో షాపు చాలా బాగా చెప్పారు. మా ఫోటో ట్రేడ్ సభ్యులందరూ దీన్ని బాగా అవగాహన చేసుకున్నారు. దీనివల్ల అందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మేము ఎన్నికల తర్వాత ఈ 6 months లో
ఒక ఫోటోగ్రాఫర్ కి హెల్త్ బాగాలేదంటే ఒక అతనికి 50,000 రూపాయలు ఇచ్చామండి. ఇంకొక అతనికి కాలు లేని వల్ల అతనికి ఒక ట్రైసైకిల్ ఇప్పించామండి. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఈరోజు ఫోటోగ్రఫీ సభ్యులందరికీ పోస్టల్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగిందండి. దీనివల్ల మా అందరూ ఫ్యామిలీస్ కూడా బాగుంటారని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీ నంద్యాల పట్టణం నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, హేమంత్ రెడ్డి, రాజా చక్రవర్తి తెలిపారు. వరల్డ్ చెస్ డేను పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ 6, 8, 10, 12, 14, 16 వయసుల బాల బాలికలకు ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. నంద్యాల పట్టణంలో ఈ నెల 20వ తేదీ నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ గేమ్లో పార్టిసిపేట్ కావడానికి పిల్లలందరూ కూడా 6, 8, 10, 12, 14, 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అది ఓపెన్లోను మరియు గర్ల్స్ టోర్నమెంట్స్లోనూ జరుపుతున్నారు. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని తిరిగి నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా. మామూలుగా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే వీటికి 500 రూపీస్గా నిర్ణయించారు. కానీ మున్సిపల్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లాంటి వాటికి 50% కన్సెషన్ తోటి గేమ్లో పార్టిసిపేట్ వంటి అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ గేమ్లో అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతూ వారు ర్యాంక్స్తో పాటుగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను కూడా ఈ సర్టిఫికేట్ల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ స్పోర్ట్స్ అన్ని కూడా రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే రవికృష్ణ గారి సారథ్యంలో ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వరల్డ్ చెస్ డే రోజున నంద్యాలలో ఒక రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగడం చాలా ఆనందంగా ఉంది. సో దీనికి కాను ఎవరైతే చెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉందో, చెస్ పట్ల ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా, చెస్ ఆడుతూ ఉన్న వాళ్ళైనా, లేదా ఇప్పుడు కరెంట్ వాళ్ళ రేటింగ్ ఉంది ఆ రేటింగ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ర్యాంకింగ్ ఇంకా పెంచుకునే అవకాశం చేసుకోవచ్చు. అండ్ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ చెస్ డే సందర్భంగా నంద్యాల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ నంద్యాల క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖున ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్కు ఏపీ చెస్ ఓఆర్జీలో ఎంటర్ చేసుకోవాలి ప్లేయర్స్. ఈ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు మాత్రం దీనికి అర్హులు. ఇవి అండర్ 6, 8, 10, 12, 14, 16 ఓపెన్ అంటే గర్ల్స్ బాయ్స్ కలిసి ఆడేదాన్ని ఓపెన్ అంటాం. అదేవిధంగా గర్ల్స్కు సపరేట్గా ఉంటుంది. 12 వివిధ కేటగిరీలో మొత్తం 12 విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. వీటికి వెబ్సైట్కు ఏదైనా డౌట్లు ఉన్నవాళ్ళు కళారాధన ఆఫీస్ దగ్గర చెస్ అకాడమీ, ఎన్ఆర్జీ చెస్ అకాడమీ అక్కడ మేము ఉంటాము. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కలిసి వీటి యొక్క ఏపీ చెస్ ఓఆర్జీలో ఎలా చేసుకోవాలా ఎంట్రీ అనే దానికి కూడా సలహాలు ఇస్తాము. అక్కడ వచ్చి కలిసవాలని కోరుకుంటున్నాం. గిరిజన రైతులకు న్యాయం చేయండి. గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో విజయవాడలోని గ్రీన్కో ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబును ఎల్కే తాండ గ్రామ రైతులు కలిసి వినతి పత్రం అందజేసి మా భూములు మాకివ్వండని మొరపెట్టుకుంటున్నారు. గడవేముల మండలంలో సోలార్ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వడిత్తి శంకర్ నాయక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తండా గ్రామంలో 1972లో గిరిజన రైతులకు మజర గ్రామమైన చెనకపల్లె పొలిమేర సర్వే నెంబర్ 7957978002 సర్వేలో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారని తెలిపారు. 1B అడంగల్ పట్టా పాస్ పుస్తకాలు అన్ని రైతుల పేరు మీదే ఉన్నాయన్నారు. అప్పటి నుండి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుండి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. 2023వ సంవత్సరంలో గ్రీన్కో ప్రాజెక్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకి అప్పటి తహసీల్దార్ శ్రీనివాసులు గిరిజనుల రైతుల పొలాలను సోలార్ కంపెనీ వాళ్లకు అప్పజెప్పడం జరిగింది. 2023 నుండి ఇప్పటిదాకా రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వారిపైన దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గిరిజన రైతులు మేనేజింగ్ డైరెక్టర్ ఎదుట మొరపెట్టుకుంటున్నారు. గిరిజన రైతులకు న్యాయం జరగకపోతే సోలార్ ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, యువజన అధ్యక్షులు హనుమంతు నాయక్, రైతులు బద్దు నాయక్, సామి నాయక్, జీవుల నాయక్, హిమీబాయి, వెంకటరాముడు, స్వామి నాయక్, సీతమ్మబాయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సమాఖ్య జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మరి నంద్యాల జిల్లా చెనకపల్లె మజర గడివేముల మండలం ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మరి కొంతమంది గిరిజన రైతులు మరి 2023 సంవత్సరంలో గ్రీన్కో అనేటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ని మరి చెనకపల్లె మజర అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా రైతుల నుంచి 6,000 ఎకరాలని మరి భూములను సేకరించి అక్కడ గ్రీన్కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మా గిరిజన సుగాలీలకు సంబంధించినటువంటి దాదాపుగా కొంతమంది రైతులు 1972 సంవత్సరంలో అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు గిరిజనులకి ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారో అంటే అప్పుడు ఆడవాళ్ళకి ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు, మగవాళ్ళకి ఆపరేషన్ చేసేటువంటి సిస్టమ్ 1970-72 ప్రాంతంలో అప్పుడు ఉండేది. అప్పుడు ప్రభుత్వాలు ఈ జనాభాని నియంత్రించడం కోసం మరి ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు ఆ రైతులకి ఆ భూముల మీద హక్కులు కల్పించడం జరిగింది. అప్పుడు నుంచి వాళ్ళ తాత, తండ్రి, వారు అదేవిధంగా వారి బిడ్డలంతా కూడా ఆ భూముల మీద ఇవాళ వారసత్వంగా ఆ భూములను మరి పంటలు వేసుకుని ఆ భూమి ద్వారా ఆ కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రీన్కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే 2023లో మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద రైతులందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అంటే ఈ సమస్య ద్వారా నష్టపరిహారం ఇచ్చింది. కానీ అమాయక గిరిజనులు భూముల మీద పూర్తి హక్కులు కలిగినటువంటి ఈ గిరిజన కుటుంబాలకి ఆ భూములని తీసుకొని మరి వాళ్ళ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని ద్వారా ఆదాయాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కానీ భూములు కోల్పోయినటువంటి అమాయక గిరిజనులకి నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ సంస్థ ఏదైతే గ్రీన్కో సంస్థ ఉందో ఆ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రైతులకి న్యాయం చేయడంలో ఏమాత్రం ఇవాళ వారికి న్యాయం చేయడంలో ఏమాత్రం వారి యొక్క చొరవ అనేది ఏమాత్రం కనిపించడం లేదనేది ఇవాళ మాకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రీన్కో సంస్థకి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఎండి గారిని ఇవాళ కలవడానికి రైతులంతా కూడా విజయవాడకు వచ్చారు. వారికి అందరికి కూడా మరి వారి సమక్షంలో, రైతుల సమక్షంలో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మరి రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి వాళ్ళ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రైతులకి తక్షణమే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం మరి తక్షణమే వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా తప్పనిసరిగా గట్టిగా గిరిజన సమాజం తరపున మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా మేము గౌరవ ఎండి గారికి మరి రైతుల తరపున వారి ఆవేదనని వెలిబుచ్చడం జరిగింది. నంద్యాల పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయాల్లో నేడు గురు పౌర్ణిమను పురస్కరించుకుని అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించడం జరిగింది.
వేకువజామునే బాబావారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలను నిర్వహించి విచ్చేసిన భక్తాదులకు సాయిబాబా వారి దర్శనం నిరంతరం కల్పించడం జరిగింది. భక్తాదులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తాదులు బాబావారిని దర్శించుకునేందుకు వేకువ నుండి ఆలయాలకు రావడం విశేషం. నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు. నంద్యాలలో సుదినము నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా దేవాలయం నందు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుండే భక్తులు విపరీతంగా వస్తున్నారు. దాదాపు వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కూడా మేము దాదాపు 20-30 వేల మందికి తయారు చేయించడం జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా అందరు కూడా భక్తులు స్వామి గారిని విచ్చేసి దర్శించుకొని తీర్థప్రసాద్ తీసుకొని వెళ్తున్నారు. ఈనాడు స్వామివారికి అత్యంత వైభవంగా బంగారు కిరీటము, మకర తోరణము అన్ని కూడా సింహాసనము అన్ని కూడా బంగారుతో చేయించినటువంటివి ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారిని ఎవరు దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా సకల శుభములు కలుగాక అని చెప్పేసి బాబా గారి ఆశీస్సులు ఉన్నవి. ఈరోజు గురువారం, గురు పౌర్ణమి రెండు కూడా కలిసి వచ్చాయి. ఈ బాబా గుడిలో ఇది చాలా వైభవంగా జరిగే కార్యక్రమం. సంవత్సరంలో శ్రీరామనవమి జరుపుతాము, దీపావళి జరుపుతాము, దసరా జరుపుతాం. కానీ గురు పౌర్ణమికి దాని ప్రత్యేకత ఉంది. చాలా ఘనంగా జరుగుతాము. ఈరోజు అలంకరణలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అలానే భక్తులకు దాదాపుగా 20,000 పైన భక్తులు వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. వారికి ఆ తగినట్లుగానే ఈరోజు క్యూ లైన్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్ని ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. దానికి మా కమిటీ సభ్యులు సహకరించారు, అలాగే పోలీసు వారు సహకరించారు, అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు సహకరించారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు భక్తులు ఈ టైంలోనే తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. సాయంత్రము 8:30-9 గంటల వరకు కూడాను ఇదే వరబడి భక్తులతో కొనసాగుతుంది. అందరికి కూడా తీర్థ ప్రసాదాలు అందుబాటులో ఉంచాము. కాబట్టి మిగతా భక్తులు రాని వారు కూడా ఈరోజు సాయంత్రము 8:30-9 గంటల లోపల మా గుడికి విచ్చేసి బాబా వారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు ప్రతిరోజు పంపాలని, 100% ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని పాఠశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు మూల రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, విఆర్ లక్ష్మీరెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చేర్పించడానికి ఇందాక ఆయన చెప్పారు, సార్ నా స్తోమత ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా నా పిల్లలు నాకు ఎదురుగా నా కళ్ళ ఎదుట నాకు స్కూల్లో కనపడితే ప్రతిరోజు నిత్యం నా పిల్లలు నా దగ్గర ఉంటారనేటువంటి ఆలోచన, ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. నిజంగా ఆయన అభినందించాలా, అలాంటి వాళ్ళని అభినందించాల తప్పదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలలో దాదాపుగా 2,28,00,000 నుండి లక్షల విద్యార్థులు, విద్యార్థి ఉపాధులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా యజమాన్య కమిటీలు ఇందాక చెప్పాను అందరూ. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కృష్ణమ్మ అందాలు వంపు సొంపులుగా డ్యాం గేట్ల నుంచి పాల పొంగుల తెల్లటి రూపంలో గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ కృష్ణమ్మ అందచందాలతో నాగార్జున సాగర్ వైపు బిరబిరా పరిగెడుతున్నది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణ్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీనితో శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంది. వరద నీటిని అదుపు చేసేందుకు డ్యాం అధికారులు శ్రీశైలం డ్యాంలోని 3 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా
ప్రస్తుతం 882.70 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.9673 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 2 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో అవుట్ఫ్లోగా 1.50 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు జెన్కో అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణిమ వేడుకలు. మా భూములు మాకివ్వండని ఎల్కే తాండ రైతులు గ్రీన్కో ఎండీ ఎదుట మొర. నంద్యాల జిల్లా కొలిమిగుందలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల. సంతరించుకున్న జలకళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.